ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉండేదో చూద్దామండి. అంటే ఇది రియాక్ట్ కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన కోడ్ మొత్తం ఎస్ఆర్సి ఫోల్డర్ లోపల పెడతాం. సో తర్వాత ఏంటంటే మనము మెయిన్ ఇప్పుడు మనకి అసెట్స్ కి సంబంధించి ఒక ఫోల్డర్, రిడక్స్ స్టోర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఒక ఫోల్డర్, యూటిలిటీస్ మొత్తం ఒకటి, అలాగే మనం టెక్స్ట్ హార్డ్ కోడ్ చేయకుండా కాన్స్టెంట్స్ మొత్తం ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, దానికోసం ఒక ఫోల్డర్. అలాగే మనకు ఇప్పుడు ఫార్మ్స్ ఉంటాయి అనుకోండి, వెబ్సైట్ లో టెక్స్ట్ బాక్స్లు ఉంటాయి. ప్రతి చోట మనం ఇన్పుట్ టైప్ ఇలా HTML కాకుండా దానికోసం మనం కాంపోనెంట్ క్రియేట్ చేసి సో మనకి ఎక్కడ అవసరమైనా సరే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి వాటి అన్నిటికీ ఒక ఫోల్డర్. తర్వాత ఏంటంటే మన ప్రాజెక్ట్ మొత్తాన్ని సింప్లిఫై చేసి డెవలప్మెంట్ ఈజీగా చేసేది ఏంటంటే ఫీచర్ బేస్డ్ ఫోల్డర్ స్ట్రక్చర్ అనమాట. అంటే హోమ్ పేజ్ కి ఒక ఫోల్డర్, ప్రోడక్ట్స్ కి ఒకటి, కార్ట్ కి ఒకటి, మన ప్రొఫైల్ గానీ, విష్ లిస్ట్ గానీ, రివ్యూస్ గానీ ప్రతి దానికి సంబంధించి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల దానికి సంబంధించిన కోడ్ మొత్తం పెట్టుకుందాం అంటే డెవలప్మెంట్ టైంలో మనకి కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా ఉంటుందండి. ఇదేంటంటే మనకి ఒక 50+ స్క్రీన్ లో 100+ స్క్రీన్ లో ఉన్న ప్రాజెక్ట్ కి అయితే ఇలాంటి స్ట్రక్చర్ బాగా ఉండిద్ది అనమాట. మన దగ్గర రియల్ టైమ్ అంటే పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి విత్ AI ఇంటిగ్రేషన్. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి.